మీ గెస్ 100% కరెక్ట్ భూమి గారు. ఈ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. నాకు తెలుసు సార్, మా నాన్నని దక్కించుకోవడం కోసం అమ్మని నాన్నకి శాశ్వతంగా దూరం చెయ్యాలని ఈ దారుణానికి పాల్పడింది. ఆడది సృష్టికి మూలమంటారు, మనిషికి జన్మనిస్తుంది. కాని అపూర్వ లాంటి రాక్షసి తన స్వార్థం కోసం, తన బ్రతుకు కోసం మా అమ్మ ప్రాణం తీసింది. ముందు నుంచి నా అనుమానం నిజమని నాన్నకి చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ మా నాన్న నమ్మలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ ప్రూఫ్ ఉంది. ఇప్పుడు ఇవి చూపిస్తే నాన్న ఖచ్చితంగా నమ్ముతారు. వెంటనే వెళ్ళండి సార్, ఆ అపూర్వని అరెస్ట్ చెయ్యండి. ఇప్పటికైనా ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదలాలి. వెళ్ళండి సార్, వెళ్ళి ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేయండి. అలాంటి ద్రోహులు, హంతకులు ఈ సొసైటీలో ఉండడానికి వీల్లేదు. నో భూమి గారు, ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయలేం. రేపు ఏర్పాట్లన్నీ చేసుకుని అరెస్ట్ వారెంట్తో వెళ్ళి అరెస్ట్ చేస్తాను. సార్, ఎందుకు సార్ అంత ఆలస్యం? ఆవిడ హంతకురాలైనప్పటికీ ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ శరత్ చంద్ర గారి భార్య. ఫార్మాలిటీస్ విషయంలో ఏ ప్రాబ్లం రాకూడదు. కానీ ఈలోపే ఆవిడ జాగ్రత్త పడుతుంది సార్. అందుకే ఈ విషయం మీకు తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. రేపు ఆవిడని అరెస్ట్ చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాకూడదు. అది మీ చేతుల్లోనే ఉంది సార్. కానీ ఆ అపూర్వ అరెస్ట్ అవ్వాలి, తనకి శిక్ష పడాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ టేక్ కేర్. షూర్, నేను స్టార్ట్ అవుతానండి. పూర్వ, ఇంకో 24 గంటల్లో నీ అరెస్ట్. అప్పుడు మా అమ్మకి నిజమైన మనశ్శాంతి ఉంటుంది. అయ్యో సార్, అయ్యో సార్, సార్. సారీ మేడం, అపూర్వని అరెస్ట్ చేయలేకపోయాను. లేదు సార్, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. పదండి, ఎవరైనా సాయం చేయండి సార్. రండి సార్. వద్దు మేడం, నాకు అర్థమైపోయింది. నేను ఇంకా బ్రతకను. అలా అనకండి సార్. మీ ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ బ్రతకాలి, న్యాయం గెలవాలి సార్. పదండి సార్. నీతి, న్యాయం ఎప్పుడో ఆ పెద్దవాళ్ల చేతుల్లో అంతమైపోయే. సార్, సార్, సార్. లేవండి సార్. సార్, సార్, ప్లీజ్ సార్. సార్, సార్ లేవండి సార్.